బాగుంటుంది. మరి పరిమితి దాటి రాయడం వలన అది చాలా దిగజారుడు రాజకీయంగా చెప్పుకోబడుతుంది. కాబట్టి ఈరోజు ఆ పెయిడ్ ఛానల్స్ ద్వారా అన్నీ కూడా ప్రభుత్వం చేసిన మంచిని ఒక్కటి కూడా చూపెట్టకుండా మరి వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చిన వాటిల్లో నిలబడని హామీలు చాలా ఉన్నాయి. ఆ లిస్టు చదవాలంటే మాకు ఒక గంట పడుతుంది. మరి అవి మాట్లాడట్లేదు. మేము అమలు చేసిన హామీల గురించి మాట్లాడట్లేదు. 1, 2 ఏవో హామీలు అయితే ఇంకా ఇవ్వలేదో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నది. మేము 4 సంవత్సరాల్లో చేయకపోతే ఎలక్షన్లప్పుడు మీరు చెప్పండి, ఈ హామీలు ఇవ్వలేదు, వీళ్ళకి ఓటేయొద్దు అని చెప్పి అప్పుడు చెప్పండి. ఈరోజు మీరు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ లేదు. ఎందుకంటే మీరు చాలా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన పార్టీ మీదే, అందుకే మిమ్మల్ని తరిమి కొట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడ వచ్చి డిక్లరేషన్లు చేశారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని మరి బాధ్యతగా తీసుకొని ఈరోజు బీసీ కులగణన కూడా మా తెలంగాణలోనే మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ. ఆ రోజు ఇందిరమ్మ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా. కాబట్టి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. కాబట్టి మీతోటి వేలెత్తి చూపించుకునే అవసరం మాకు లేదు. మాకు ప్రజలకి ఏం చేయాలో, నష్టపోయే వారికి ఏం చేయాలో, కష్టపడే వారికి ఏం చేయాలో మా రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి ఇక ముందు ఏమైనా మంచి సలహాలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా తీసుకుంటాము. సూచనలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా తీసుకుంటాము. అంతే తప్పితే లేనిపోని ఆరోపణలు మా మీద వేసి మమ్మల్ని ప్రజల్లో బట్టగాల్చి మీద వేసేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం ఊరుకునే లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట ఆన్ రికార్డు ఉంటుంది. ప్రతి మాట మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రతి మాట మీద కూడా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రతి రిపోర్ట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నువ్వు జైలుకు పోవాలని నీకు ఉబలాట ఉన్నదని మాకు కనిపిస్తూనే ఉన్నది. ఆధారాలన్నీ కరెక్ట్గా వచ్చిన రోజు తప్పనిసరిగా నువ్వు వద్దన్నా కూడా జైలుకు పోతావు. ఊకే పాపం అడుగుతాంటే మాకే బాధ అనిపిస్తుంది. అయ్యో పంపించలేకపోతానేమని. పంపించే రోజు తొందరలోనే ఉన్నది, పంపిస్తాం బాబు, నువ్వు ఇంకో ఏం ఆవేదన పాపం. నాకు తెలిసి నిద్రలో కూడా కలవరిస్తూ ఉండవు కేటీఆర్, నేను జైలుకు పోతాను అని చెప్పేసి. కొంచెం ఆలోచన తగ్గించుకో. సమయం వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఆపలేరు. నీ చెల్లెకి సమయం వచ్చినప్పుడు పోయింది, సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చింది. నీకు కూడా సమయం వచ్చినప్పుడు పోతావు, సమయం వచ్చినప్పుడు బయటకు వస్తావు. అందులోమన్నా మీ నాన్న చెయ్యి ఉంటే మీ నాన్న కూడా సమయం వస్తే మీ నాన్న కూడా పోతాడు, మీ నాన్న కూడా వస్తాడు. కాబట్టి అటువంటి ఆలాపనలు పెట్టుకొని పాపం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకుండా కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని కొంచెం సైకియాట్రిస్ట్కు చూపించుకొని కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని ఇక ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది నా యొక్క సలహా. థ్యాంక్ యూ. ఉంటే ఎందుకు బయట పెట్టలేదు? ఎంక్వైరీ జరుగుతుందని చెప్తున్నాం కదా. ఆధారాలు అనేటివి ఏదో అట్లా అప్పనంగా పడేసి మాట్లాడడం మా ప్రభుత్వానికి తెలియదండి. వాళ్ళు రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అనేది, ఎందుకంటే 100% ఉంది కాబట్టి చేస్తున్నాం. దాన్ని తవ్వితే కదా బయటకు వచ్చేది. మేడం, సంవత్సరం అయినా కానీ ఇంకా అధికారులు మీ మాట వినట్లేరా? ఎందుకు పదే పదే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి? పాలన మీద పట్టు రాలేదా? ఇంకా అధికారులు తప్పెక్కడా లేదండి. ఇక్కడ ప్రతిపక్షాలు కావాలని క్రియేషన్ చేస్తున్నాయి. అధికారులు వాళ్ళ పని వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతాయుతంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఈ సంవత్సర సంబరాల్లో అందరం కూడా అమ్మరానంటే విధంగా కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. వాటికి అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర అంతే తప్పితే ఎక్కడా కూడా అటువంటి సంఘటనలు జరగట్లేదు. మీరు అనుకునే సంఘటన ఫుడ్ పాయిజన్ లో బీఆర్ఎస్ వాళ్ళే వచ్చి ఏమైనా చేశారనేది మీరు అంటున్నారు. అక్కడ అధికారులు లేరా మేడం? అధికారులు వారంతా పర్యవేక్షణ ఉంటుంది కదా, ఆ విషయం ఉంటుంది. కానీ దీని వెనకాల హస్తం ఉంది అనేది మాకు ఒక అనుమానం. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము. చేసినాక ఎప్పుడైతే ఆధారాలు వస్తాయో వాటిని బయటికి తీసుకొని వస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో గురుకుల దాంట్లో చేశారు. ఆయనకు మొత్తం నెట్వర్క్ ఉంది. ఆయన త్రూ వాళ్ళు చేస్తున్నారు. ఒక అనుమానం ఉందని మీరు అన్నారు కదా, ఇది కేవలం అనుమానం వరకేనే ఏమైనా సూచనప్రాయంగా ఎక్కడైనా చిన్న చిన్న సాక్ష్యాలు లాంటివి ఏమైనా దొరికి మీరు మాట్లాడుతున్నారు? మేము ఆరోపించడమే కదా, దాని మీద ఎంక్వైరీ చేపిస్తున్నాము. ఎంక్వైరీలో నిజాలు బయటకు వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది సబ్జుడిస్లో ఉందండి, దాని గురించి మేము మాట్లాడతాం. అయ్యా ప్లీజ్. This is the death of the woman in Asifabad in a tiger attack. Yeah. What is being done? And
My question is, Every Why- time, why- every time our officers are telling that don't go before 10 and after 5 for the farming. But that woman went in the morning 8 o'clock with her child. That time the tigress, I think tiger or tigress came and hit the girl. She died. We gave compensation of 10 lakhs immediately, but it is not okay, I am not saying. But it is the fault of the villagers. We are every time telling don't go before 10, because that time the animals will come out of the forest, but they didn't listen. That is why this happened. It's so sad. ma'am, my question is actually, ఈ మధ్య కాలంలోనే పులులు వచ్చినప్పుడు మహారాష్ట్ర నుంచి చాలా క్యాటిల్ మీద కానీ గొర్రెల మీద కానీ అటాక్స్ అవుతున్నాయి. మీ దృష్టికి మీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఏమన్నా తీసుకొచ్చారా? అక్కడ అసలు ప్రే బేస్ ఉందా లేదా? వై ఆర్ దీస్ టైగర్స్ లేదండి, అటాకింగ్ బీట్ ఆఫీసర్స్ ఉంటారు, బీట్ ఆఫీసర్స్ తిరుగుతూనే ఉంటారు. ఏ ఇష్యూ అయినా కూడా మా నోటీస్కు తీసుకొస్తారు. మేము ఎంక్వైరీ ఆఫీసర్ని వేస్తాం. ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకుంటాం. దాని తర్వాత ఫర్దర్గా మేము ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద మేము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంలో జరిగిన దాంట్లో మేము ఆఫీసర్స్ 2-3 ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు మీరు ఒకసారి దాడి అయింది కదా ఆవు మీద, అప్పుడు టైగర్కు మందు పెట్టి చంపారు. అందులో మేము తీసుకున్నాం, యాక్షన్ కూడా తీసుకొని సస్పెండ్ చేశాము. అక్కడెక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదండి. మేడం, ఇఫ్ యూ పర్మిట్ మీ, మై క్వశ్చన్ ఇస్, ఈ అటాక్స్ క్యాటిల్ మీద కానీ వేరే జంతువుల మీద కానీ అంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్ మీద ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ మీ ఆఫీషియల్స్ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అక్కడ వాటి న్యాచురల్ ప్రే ఉందా లేదా అన్నది నా ప్రశ్న. మీ దృష్టిలో న్యాచురల్గా లోపల అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయండి, ఉండకుండా ఎక్కడ ఉండవు. మా వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూనే ఉంటారు. అవి ఎప్పుడో అడవిలోంచి బయటకు వచ్చినప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాంటెడ్లీ అవి జరుగుతాయని అయితే నేను అనుకోవడం లేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అదే, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి సంఘటనలే కదా అవి, వాంటెడ్లీ జరిగే